ఇది సినిమా కాదురా బాబు, సంచలనం. అల్లు అర్జున్ అట్లీ కలయికపై పూర్తి డీటెయిల్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం, ఒక పక్క పుష్పతో జాతీయ స్థాయిలో అదరగొట్టిన అల్లు అర్జున్, ఇంకో పక్క జవాన్తో బాక్స్ ఆఫీస్ని దద్దరిల్లించిన డైరెక్టర్ అట్లీ. వీరిద్దరూ కలిసి తీస్తున్న సినిమా గురించి. అవును, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఫైనల్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా వచ్చిందండి. టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ AA22A6 అనే వర్కింగ్ టైటిల్తో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. అల్లు అర్జున్కి ఈ సినిమాతో రికార్డ్ రేంజ్ రెమ్యునరేషన్. అంతేకాకుండా ఈ సినిమా లాభాల్లో కూడా షేర్ ఉంటుందట. అట్లీ కూడా తన డిమాండ్ ప్రకారమే హ్యూజ్ పే చెక్ తీసుకుంటున్నాడట. ఇది ఒక పాన్ ఇండియా సినిమా. 6 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ సెప్టెంబర్ 2025 నుంచి మొదలవుతుందంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కూడా సన్ పిక్చర్స్ రిలీజ్ చేసేసింది. అందులో VFX ఆర్టిస్టులే సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతుండడం చూస్తుంటే ఇది ఒక విజువల్ స్పెక్టాకిల్ అని అర్థమవుతుంది. ఇందాక వీడియో చూసా, నాకైతే ఈ సినిమా ప్రపంచ సినిమా జాతిని మింగబోతుందని అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, వాళ్ళ ప్లాన్ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఎక్స్ట్రాడినరీగా ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది. ఇక ఆ వీడియో అయితే సినిమా స్థాయిలో షూట్ చేశారు. అసలు అట్లీ గారు కార్లో నుండి దిగి వచ్చే స్టైల్ సూపర్. నేనైతే అల్లు అర్జున్ ఏమో అనుకున్నా ఫస్ట్ చూసి. తర్వాత అల్లు అర్జున్ అండ్ అట్లీ కలిసి యూఎస్కి వెళ్ళి VFX టీమ్ని కలిసి వారితో చర్చించి కొన్ని టెస్టులు చేస్తారు అల్లు అర్జున్కి. అవి చూసిన తర్వాత నాకైతే ఇక ఆగడం లేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వీళ్ళిద్దరు కలిసి ప్రపంచ సినిమా జాతిని మింగబోతున్నారు. ఇప్పటికే పుష్ప 2తో అల్లు అర్జున్ ఇండియన్ సినిమాని మింగాడు. అది ఏ రేంజ్లో ఆడిందో, ఎంత కలెక్ట్ చేసిందో మనకి తెలిసిందే. ఒకప్పుడు మన తెలుగు హీరోలు తెలుగులో ఇండస్ట్రీ హిట్ కోసం పోటీ పడేవారు, కానీ అల్లు అర్జున్ ఏకంగా హిందీలో కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ రేంజ్లో దింపాడు రాడ్ హిందీలో. ఇంకా పుష్ప 3 కోసం అయితే అందరం ఎదురు చూస్తున్నాం, కానీ హిందీ వాళ్ళైతే మరీ ఆత్రంగా ఉన్నారు. కాకపోతే ఆ సినిమా కంటే ముందు ఈ సినిమా వస్తే ఇంకా పుష్ప 3కి ఎక్స్పెక్టేషన్ పీక్స్లో ఉంటుంది. అన్ని భాషల్లో అల్లు అర్జున్ హాట్ టాపిక్గా మారిపోయాడు పుష్పతో. ఇప్పుడు ఈ కొత్త అనౌన్స్మెంట్తో ఇంకా సినిమా లవర్స్కి అలాగే బాయ్ ఫ్యాన్స్కి కూడా నిద్ర పట్టదనుకోండి. ఆల్రెడీ అన్ని లాంగ్వేజెస్లో పుష్ప 2 భారీ లాభాలను మూటగట్టుకుంది. ఒక్క మలయాళంలో కొంత మేర నష్టాలు వచ్చాయి అంటున్నారు, కానీ అది ఈ సినిమా దెబ్బకు మొత్తం మర్చిపోతారులేండి. ఇంకా అట్లీ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మంచి ఫామ్లో ఉన్నాడు. అతని ప్రీవియస్ మూవీ జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కొట్టింది. ఫ్లాప్స్లో ఉన్న షారుఖ్ ఖాన్కి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అలాగే చిన్నబోయిన హిందీ సినిమాని కూడా పైకి లేపాడు. మరి అలాంటి దర్శకుడు, ఇలాంటి హీరో ఇద్దరు కలిస్తే ఇక ఏమన్నా ఉంటుందా? ముఖ్యంగా ఈ సినిమాని తమిళ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు, సన్ పిక్చర్స్ వాళ్ళు. బడ్జెట్ 600 నుంచి 700 కోట్లు ఉండబోతుందట. ఇంకా టార్గెట్ అయితే నాకు తెలిసి ఒక 2500 నుంచి 3000 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇదే జరిగితే భారతీయ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయిగా మిగిలిపోతుంది. అంతేకాకుండా తమిళ వాళ్ళకి ఇంతవరకు ఒక 1000 కోట్ల సినిమా కూడా లేదు. మరి బాయ్ రూపంలో వాళ్ళకు ఈ కోరిక తీరుతుందేమో చూడాలి. చూసేది ఏంది, ఖచ్చితంగా 2000 కోట్లు కొడతారు అంతే. ఇంకా సినిమా బిజినెస్ కూడా నాకు తెలిసి ఒక 1000 కోట్ల పైనే ఉంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప 2తో 1085 కోట్లు థియేటర్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. అది కాకుండా శాటిలైట్ రైట్స్, అలాగే OTT మరియు మ్యూజిక్ రైట్స్ ఇవన్నీ కలిపి పుష్పకి 1500 కోట్లు టేబుల్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 2000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో చూస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంతటి హై బడ్జెట్ మాస్ డైరెక్టర్ అట్లీ, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అంటే సినిమా కాదురా బాబు, ఇది బాక్స్ ఆఫీస్ బాంబు రెడీ అవుతోంది అనిపిస్తోంది. మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపించింది? మీ అంచనాలు, మీ ఊహలు కమెంట్లో చెప్పండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.